పవర్ లూమ్. చాలామందికి దీని గురించి తెలుసు, కానీ చాలామందికి దీని గురించి తెలియదు. అంటే హ్యాండ్లూమ్ అనేది చేత్తో చేసేది, అంటే చేనేత కార్మికుల చేత వచ్చేది. పవర్ లూమ్ అంటే మెషిన్తో చేసేది. మెషిన్ అన్నది ఇప్పుడు ప్రతి చోట అది కామన్ అయిపోయింది అనుకోండి. మెషిన్ ఇప్పుడు మన ఫోన్ దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రానిక్స్ అయిపోయినాయి కాబట్టి మ్యాన్ పవర్ని తగ్గించి మెషిన్ పవర్ని పెంచుకుని మన ఇన్కమ్ని, రాబడిని పెంచుకోవాలని అనుకుంటున్నాము. కానీ హ్యాండ్లూమ్ అంటే చేనేత కార్మికులు వాళ్ళ జీవితాలు అవి మాత్రం అలాగే మరుగున పడిపోతున్నాయి. లైక్ రైతులులాగా. రైతు చూడండి, ఇప్పుడు రైతు లేకపోతే మనకి బియ్యమే లేదు కదా. ఇప్పుడు బియ్యం చూడండి ఎంత పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందో, ఎందుకంటే పొలం దున్నేవాళ్ళు లేడు కదా. అలాగే మనకి చేనేతలో కూడా నేత అన్నది మనకి చేత్తో పట్టుకుని చూస్తే అర్థమవుతుంది. ఆ మెటీరియల్ మనం ఎంత పవర్ లూమ్లో తీసుకుని మనం వేసుకుంటే ఆ క్లాత్ అంటే స్కిన్ సూదింగ్. నేను ఆల్వేస్ చెప్తాను, మన ఫేస్ని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేతిలో ఎలా పెడతామో, అంటే బాగుండాలి, ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఒక డాక్టర్ చేతిలో ఎలా పెడతామో అలాగే ఒక డిజైనర్ చేతిలో పెట్టాలి. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్ స్కిన్ కేర్. టోటల్గా టాప్ టు బాటమ్ మనం ఒక బట్టలు వేసుకుంటే బాటమ్ దాకా మన స్కిన్ అవి టచ్ అయి ఉంటాయి. సో డెఫినెట్లీ హ్యాండ్లూమ్లో ఉన్న కంఫర్ట్ మనకి పవర్ లూమ్లో రాదు. కానీ పవర్ లూమ్ కూడా వేసుకుంటారు కొంతమంది, అది తప్పు అని నేను చెప్పను. హ్యాండ్లూమ్ని కూడా కొంచెం చేయూతనివ్వండి. వాళ్ళ ఆ కార్మికుల ఇళ్ళకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న మట్టి ఇళ్లలో ఉంటారు. అసలు అక్కడ దాకా మనకి చేరటం కూడా చాలా కష్టం తెలుసా. మనం ఎప్పుడో ఒకసారి కొనడానికి వెళ్ళేటప్పుడే కష్టపడుతుంటే రోజు వారి జీవితం వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది చెప్పండి. సో డెఫినెట్గా నేను నెలలో ఒక 4 చీరలు కొన్నాను అనుకోండి, డెఫినెట్గా అందులో 2 మాత్రం ఖచ్చితంగా హ్యాండ్లూమ్ ఉంటాయి. సో దిస్ ఈస్ మై లవ్ టువర్డ్స్ హ్యాండ్లూమ్. Today our episode is about handloom sarees. ఏంటి ఇంత దీర్ఘంగా చూస్తున్నా అనుకుంటున్నారా? ఇది పోచంపల్లి, కానీ చిన్న సిల్క్ థ్రెడ్ యాడ్ అయి ఉంటుందండి. యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్. మనం కట్టినా కూడా నలిగిపోయి, మామూలుగా కాటన్ శారీస్ చూడండి బాగా నలిగిపోతూ ఉంటాయి, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం పళ్ళు పెట్టుకున్నా కూడా అది ఉండదు, అది ఇలా వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోద్ది, ఇలా నలిగిపోద్ది. లేకపోతే మనం అడ్జస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి మడత పడింది మళ్ళీ అడ్జస్ట్ కాదు. బట్ పోచంపల్లి కాటన్ ఈస్ నాట్ లైక్ దట్. చాలా ఫ్రెండ్లీ అండి. ఇట్స్ అ ఫ్రెండ్లీ శారీ. భలే బాగుంటుంది తెలుసా. మనం పళ్ళు పెట్టుకున్న ఈ శారీతో మనం బయటికి వెళ్ళినా కూడా, ఈవెన్ షోస్కి అది కట్టుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. అండ్ కాస్ట్ మనకి చూసుకుంటేనండి చాలా మంచి ధరకు వస్తుంది. ఇంత పోచంపల్లి కాటన్ వీవింగ్ చూడండి ఎంత చక్కగా ఉంటుంది. అంత నేత చీర, అంటే చేనేత చీర. ఇక పోచంపల్లి గురించి మీకు సపరేట్గా నేను చెప్పాల్సిన పని లేదు కదండి. ఇది మన నేత, మన పోచంపల్లి అంటారు కదా. సో మన నేత కాబట్టి, మన నేత చీర కాబట్టి మనం డెఫినెట్గా ఆప్ట్ చేసుకునే శారీ. అందులోనూ కాటన్ అనేసరికి మనకి ఏ సీజన్కైనా కూడా చాలా ఇష్టపడి కట్టుకునే చీర. చూడండి బాగుంది కదండి పోచంపల్లి. ఈ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మనం కడితే ఏమవుతుందంటే ఇలా పైన కింద ఎల్లో వస్తుంది, బార్డర్ వస్తుంది. ఈ మధ్యలో అంటే ఇక్కడ నుంచి మాత్రమే సెంటర్లో ఈ డిజైన్ కనిపిస్తుంది. మళ్ళీ డిజైనర్గా వీవ్ చేశారు కదండి, చాలా బాగుంది శారీ. సో హియర్ ఈస్ ద పళ్ళు. బాగుంది కదా పళ్ళు కూడాను. దీనికి మీరు బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఈవెన్ ఈ ఎల్లో షేడ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి, అలా కూడా వేసుకుంటాము. మన పోల్కా డాట్స్ అయితే ఇంకా అద్దరిపోద్ది దీనికి కదా మనీషా, ఏమంటావు? పోల్కా డాట్స్ బ్లౌజెస్ అయితే దీనికి చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ మనకి ఇట్స్ జస్ట్ ఫర్ 3500 రూపీస్ కాబట్టి చాలా మంచి ధరకు వస్తుంది. కాబట్టి మనం ఈ పోచంపల్లిని డెఫినెట్గా ఆప్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు ఎస్పెషల్లీ నేను పోచంపల్లి కాటన్ శారీస్ చూపిస్తాను. బ్లాక్ కాంబినేషన్స్తో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. అండ్ హియర్ ఈస్ అనదర్ పోచంపల్లి బ్లాక్ కాంబినేషన్. మీకు చూడండి, అసలు నన్ను అడిగితే మాత్రం ఈ చీర తప్పకుండా ఆప్ట్ చేయండి. బికాజ్ పట్టు చీరలాగే ఉందండి. నేను ఇలా టచ్ చేసి కూడా చెప్తున్నాను కాబట్టి, ఇలా టచ్ చేస్తే కాటన్, పోచంపల్లి కాటన్ అనిపిస్తుంది, కానీ యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఈస్ అ సిల్క్ థ్రెడ్ ఇన్ దిస్. సో ఒక రకమైన స్మాల్ షైనింగ్ ఉందండి చూడటానికి చీరలో. సో ఇట్ లుక్స్ లైక్ ఏ పట్టు శారీ. స్క్రీన్కి కూడా కలర్ అద్దరిపోయి ఉంటుంది కదా, ఏ మనీషా?
చాలా బాగుంది కదా కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్. అండ్ లుక్ ఎట్ ద పళ్ళు. అండ్ యూ హ్యావ్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్. చెప్పాలంటే ఇవన్నీ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పాలండి. మనం ఎలాగైతే ఫేస్ స్కిన్ని మనం ఎంత కేర్ తీసుకుంటామో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అలాగే మీరు మీ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక బుటీకి వచ్చి ఒక మెటీరియల్ డాక్టర్నే మీరు కన్సల్ట్ చేశారనుకోండి, ఇలాంటి మంచి మంచి చీరలు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో చాలా బాగుంటుందండి, చాలా బాగుంది నిజంగా. నాకు ఈ షేడ్, ఈ కలర్, ఈ కాంబినేషన్, ఆ మధ్యలో ఆ పోచంపల్లి పక్క, ఇది పోచంపల్లి డిజైన్ అంటే ఇలాగే ఉంటుంది కదా, ఆ డిజైన్ నాకు భలే నచ్చింది చీర, చాలా బాగుంది. దీని ప్రైజ్ చూస్తున్నానండి, మీకు ప్రైస్ చెప్పాలి కదా, అందుకని ఏదో నా చేతికే తట్టింది. 4400 రూపీస్. చాలా చక్కగా మంచి ధర కదండి, చాలా బాగుంది శారీ మాత్రం. ఇది మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఇది ఇలా చూడండి, బ్యూటిఫుల్ శారీ. షాల్ వి సీ ద అదర్ బ్లాక్ కాంబినేషన్? ఇందాక నేను మీకు సెంటర్ బ్లాక్ వచ్చింది, ఆరెంజ్ బార్డర్ వచ్చింది కదా, ఇదేమో ఆరెంజ్ శారీ వచ్చింది అండ్ బ్లాక్ ఏమో బార్డర్ వచ్చింది. చూడండి, హౌ డు యూ లైక్ దిస్? బాగుంది కదండి. ఈవెన్ దిస్ శారీ లుక్స్ రియలీ ఎలిగెంట్, చాలా బాగుంది. అంటే బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు నిజంగానే ఈ శారీని ఆఫ్ చేయొచ్చండి. బ్రైట్ అని మనం అనుకుంటున్నాం కానీ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఆరెంజ్. అంటే ఆరెంజ్లో మళ్ళీ మెటీరియల్ డిఫరెన్స్ కూడా ఉంటుందండో. ఇదే ఆరెంజ్ మనకి షిఫాన్స్లో కూడా బాగానే ఉంటుంది, బట్ ఫ్యూ మెటీరియల్స్, ఫ్యూ షేడ్స్ ఇన్ ద ఆరెంజ్ ఆడ్గా అనిపిస్తుంది. ఇది వేసుకోకుండా ఉంటే బాగుండేది, ఇది కొనుక్కోకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్, చాలా బాగుంది. అంటే మేబీ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ద బార్డర్. ఈ బార్డర్ కూడా చాలా చక్కగా ఉంది కదా, స్వాన్స్ వచ్చాయి చూడండి, బార్డర్ మీద అంతా స్వాన్స్ వచ్చాయి. హియర్ యూ హ్యావ్ ద పళ్ళు. బట్ దీంట్లో మాత్రం బ్లౌజ్ లేదు మీకు. మీరు ఖచ్చితంగా దీనికి బ్లాక్ బ్లౌజే వేయాల్సి ఉంటుంది. బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ డీప్ నెక్ వేస్తే చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది. ఈవెన్ వీ నెక్ కూడా దీనికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి యూ నెక్కే కాకుండా వీ నెక్ బ్లాక్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి, ఇట్ గివ్స్ అ వండర్ఫుల్ ఎలిగెంట్ లుక్. అండ్ దిస్ సారీ ఈజ్ ఫర్ 3500 రూపీస్ కదండి, చాలా ఫ్రెండ్లీగా ఉంది కదా ప్రైస్ కూడా. సో యూ కెన్ ఆప్ట్ దిస్ సారీ, చాలా బాగుంది కదా. ఐ షో యూ ద అదర్. ఏంటండి అన్ని బ్లాక్సే చూపిస్తా అనుకున్నారా? చూడండి, ఈ శారీని మాత్రం మీరు ఖచ్చితంగా విడిచిపెట్టరు కదా, ఐ నో దాట్. వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ ఆ మధ్యలో ఆ ప్యాటర్న్, ఆ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ కదా, నిజంగా బాగుందండి, చాలా బాగుంది. దట్ బ్లూ అండ్ దిస్ వైట్, అంటే వైట్లో కూడా చాలా షేడ్స్ ఉండొచ్చు, బ్లూలో ఇంకా మరిన్ని షేడ్స్ ఉండొచ్చు, బట్ ఈ వైట్కి ఆ బ్లూ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ రాదు కాబట్టి దిస్ బ్లూ బ్లౌజ్, ఎగ్జాక్ట్ బ్లూ బ్లౌజ్. మీకు ఈ బ్లూ దొరకడం కొంచెం కష్టం కాబట్టి మేము డై చేసి ఇవ్వమంటే కూడా మెటీరియల్ మీకు డై చేసి ఇస్తాం, సేమ్ బ్లూ కలర్ డై చేసి ఇచ్చేస్తాము. సో స్టిచ్ చేసి ఇవ్వమంటే బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుసు కాబట్టి స్టిచ్చింగ్ ఇక్కడే ఉంటుంది, మేము చక్కగా స్టిచ్ చేసి కూడా ఇస్తాము. ప్యాటర్న్ ఏదైనా చెప్పమన్నా కూడా చెప్తాము, మీరు ఏదైనా ప్యాటర్న్ చెప్తే మాకు ఇక్కడ వర్కర్స్ ఉంటారు కాబట్టి డిజైన్ చేసి ఇవ్వమన్నా కూడా చేసిస్తాము. సో ఇలాగే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే ఈ శారీని అలాగే బ్లాక్ చేసి ఇమ్మీడియట్గా మీకు పోస్ట్ కూడా చేస్తాము. హౌ డూ యూ లైక్ దిస్ సారీస్? పోచంపల్లి కాటన్ బాగున్నాయి కదండి, నాకు మెసేజ్ చేస్తారా? థ్యాంక్ యూ.